కేవలం శ్వేతపత్రాలతో కాలం గడుపుదామని చూస్తున్నారా? అంత అప్పులు ఉంటాయని ఎవడు ఊహించలేదు. ఇప్పటివరకు మీరు రైతు బంధును కూడా వేయలేకపోయారు. మాకు ఇంకా లాంగ్ టైం ఉంది. కనీసం 100 రోజుల వ్యవధిలో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే అవకాశం ఉందా? మేము అలా చేయదలుచుకోలేదు. రాజకీయ నాయకులందరూ ఒకటే, ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకోరు. ఇవాళ మేము చూసి వచ్చాం, తెల్లారి అరెస్ట్ చేయండి అంటే మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఉండదు కాళేశ్వరం ప్రాజెక్ట్. అది ఆందోళన కలిగించేటువంటి అంశం. ముందుగానే అస్త్ర సన్యాసం చేస్తున్నారా? 17 సీట్లకు 14 సీట్లకు వెళ్తాం. ప్రజలు కూడా కోరుకునేది ఏంటి? కేవలం శ్వేతపత్రాలతో కాలం గడుపుదామని చూస్తున్నారా? అంత అప్పులు ఉంటాయని ఎవడు ఊహించలేదు. ఇప్పటివరకు మీరు రైతు బంధును కూడా వేయలేకపోయారు. మాకు ఇంకా లాంగ్ టైం ఉంది. కనీసం 100 రోజుల వ్యవధిలో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే అవకాశం ఉందా? మేము అలా చేయదలుచుకోలేదు. రాజకీయ నాయకులందరూ ఒకటే, ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకోరు. ఇవాళ మేము చూసి వచ్చాం, తెల్లారి అరెస్ట్ చేయండి అంటే మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఉండదు కాళేశ్వరం ప్రాజెక్ట్. అది ఆందోళన కలిగించేటువంటి అంశం. ముందుగానే అస్త్ర సన్యాసం చేస్తున్నారా? 17 సీట్లకు 14 సీట్లకు వెళ్తాం. ప్రజలు కూడా కోరుకునేది ఏంటి?